here. Welcome to Direct News. నమస్కారం. డైరెక్ట్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల సైదిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నందున తెలంగాణ రైతులకు సాగునీరు అందించేలా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు నీటిని తరలిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. కేఆర్ఎంబీ అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగంపై ప్రభుత్వం స్పందించాలని సైదిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల విషయంలో రాజీ పడవద్దని సూచించారు. రైతుల పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సైదిరెడ్డి, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ప్రాంత రైతాంగానికి 24 గంటల కరెంటు మేలు కరెంట్ చేయాలనే ఉద్దేశంతో 834 నుంచే కరెంట్ తయారు చేసి దాదాపు 900 మెగావాట్లు కరెంట్ తయారు చేసి నాగార్జున సాగర్ ఆయకట్టుకి రోజు 60 నుంచి 65 టీఎంసీ నీళ్ళు వదిలిపెట్టేది. కానీ నిన్న మొన్నటి దానికి ఏదో నామకే వాస్తగా కరెంటే అవసరం లేదన్నట్టుగా వాడినరు. ఇవాళ సాగర్ ఆయకట్టుకు దాదాపు 520 అడుగులు 520 అడుగులు ఉన్నాయి. ఇవాళ ఒక పంటకు నీళ్ళు ఇవ్వచ్చు. గతంలో డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆనాడు ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి ఈ ప్రాంత రైతాంగానికి వారబంది పద్ధతి లోపల నీటినిచ్చి ఒక కారు పంటను కాపాడుకునే ఒక చరిత్ర ఉండే. కానీ పైన కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న బ్యారేజ్ 2 కూడా జలకలతో సంతరించుకోనండి. నాగార్జున సాగర్కి దాదాపు ఇంకా పైనుంచి ఇప్పటికి కూడా 60-80 వేల క్యూసెక్కుల నీరు వస్తా ఉన్నది. నాగార్జున సాగర్ 521 అడుగులు చేరుకున్నప్పటికీ కూడా ఇవాళ నీళ్ళు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. అంటే మీ తెలంగాణ రైతాంగ ప్రజలు మీకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు జూన్ మాసంలోనే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకున్నారు. తాగునీటి పేరుతో నీళ్లు తీసుకున్నారు. ఇవాళ ఎడమకాల కింద రైతాంగానికి తాగునీరు అవసరం లేదా? ఇలా గ్రామాల్లో తాగునీటి కరకట ఏర్పడింది. ఇక్కడ చెరువులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి. రైతాంగం మొత్తం కూడా ఎకరో 2 ఎకరాలు వేసుకుని పొలం మొత్తం కూడా పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మీరు ఎందుకు చెరువులు కుంటలు నింపడం లేదు? ఎడమకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయరా మీరు? ఇక వరుణదేవుడు కర్ణ నుంచి ఇలా ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత సలంతపోయిన దుప్పటి కొనుక్కుని సొంతంగా ఇక వరుణ యాగం అని పెట్టిండ్రు. ఆత్మశుద్ధి లేనివాడు ఏ యాగం చేస్తే ఏం ఫలితం? ఆత్మశుద్ధి ఉండాలి యాగం చేయాలంటే. యాగం చేశారు, చేయాల్సిన పని మరిచారు. ఇవాళ ఇవ్వండి నాగార్జున సాగర్ ఎడమకాల కింద నీళ్ళు ఇవ్వండి ఆయకట్టుకి రైతాంగానికి. ఒక బండికి ఇవ్వండి. ఇవాళ కర్ణాటక మీ ప్రభుత్వం ఉన్నది కదా, ఆల్మట్టి తీసుకోండి, కొంత వాటర్ తీసుకోండి. శ్రీశైలం నుంచి ఒక 20 టీఎంసీ తీసుకోండి. ఇవాళ బ్రహ్మాండ వారబంది పద్ధతి లోపల ఇవాళ నాగార్జున సాగర్ ఎడమకాల కింద రైతాంగానికి ఒక పంటకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు చొరవ తీసుకొని తక్షణ స్పందించాలా, ఎడమకాలకు నీటిని విడుదల చేయాలా, మొట్టమొదటిసారిగా పోతిరెడ్డిపాడుకు నీటిని బంద్ చేయాలా. ఎందుకంటే మిగులు జలాల నుంచి కాకుండా నిఘల జలాల నుంచి వాడుకుంటున్నారు వాళ్ళు. ఇది దుర్మార్గమైన చర్య. సమైక్య పాలనలో ఏ రకమైన అన్యాయం జరిగిందో తెలంగాణకి ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా ఇవాళ తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా నల్గొండ రైతాంగానికి ఆ న్యాయం జరుగుతా ఉన్నారు. నల్లగొండ జిల్లా నుంచి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మీరు ప్రాతినిధ్యం చేస్తారు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా. మీరు ఎందుకు స్పందించరు? మీ రైతాంగ ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదా? మీ అందరికి మీ ముఖ్యమంత్రి గారు కానీ మీకు కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాలు ముఖ్యమా? ఉత్తమ్ కుమార్ గారు స్పందించాలా. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఎడమకాల కింద ఉండే ఒక రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా. ఈ ప్రాంతంలో ఒక చెరువులు కుంటలు కూడా మొత్తం కూడా నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు మోస్త పరిస్థితి వివరించిండు. ఇవాళ నార్లాపూర్ పరిస్థితి ఏముంది, కలగుర్తి పరిస్థితి ఏముంది, పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏమున్నది? ఎందుకు 802 అడుగులు కాల్చి నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ఎందుకు తీసుకోలేదు ఈ ప్రభుత్వం? ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ప్రజల కోసం
నోటు కేసు ఏదైతుందో ఆ కేసు నుంచి బయటపడడం కోసం ఇవాళ చంద్రబాబు మెప్పు కోసం పనిచేస్తుంది కాబట్టి చెప్తే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేయట్లేదు అనేది స్పష్టం అర్థమవుతా ఉన్నది. ఇవాళ కృష్ణానది పరిస్థితి ఈ విధంగా ఉంటే గోదావరి మీద పర్మిషన్ తీసుకొచ్చినటువంటి ఇవాళ కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక కావచ్చు, సీతారామ ప్రాజెక్టులు కావచ్చు, దాని మీద వచ్చే పర్మిషన్ కూడా ఇవాళ 18వ తారీఖు జరిగినటువంటి జేఆర్ఎంబీ మీటింగ్లు కూడా వాటిని రివ్యూ చేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు, అదే విధంగా ఈ ప్రాంతం నుంచి గెలిచే ఒక బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఏం చేస్తా ఉన్నారు. ఎందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి కానీ ఈరోజు బీజేపీ ఎంపీలు కూడా ఎందుకు మాట్లాడరు, కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎందుకు మాట్లాడరు? ఎట్లా రివ్యూ చేస్తారు చంద్రబాబు నాయుడు? ఎట్లా చేపిస్తారు కేంద్ర ప్రభుత్వం చేత? కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద మీరు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని నీటి విడుదల చేయకపోతే రైతాంగం పక్షాన హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. వీధి పోరాటాలకు ఏ రకమైన పోరాటాలు కూడా మేము వెనకాడమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మాకు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు మాకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, తక్షణమే నీటి విడుదల చేయని చెప్పేసి కూడా హుజూర్నగర్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. Hi, this is Priya. Welcome to